ఆ పెద్ద రాబిట్‌లకి గొడవయిందేమో. ఒకటేమో ఒక సైడ్ పడుకుంది. ఇంకొకటేమో ఇంకొక సైడ్ పడుకుంది. అసలు చూసుకోవట్లేదు ఇద్దరికిద్దరు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని పనులైపోయాక కొంచెం సాయంత్రం అలాగా మేము మేడపైకొచ్చి అయితే ఉంటాము. కొంచెం సహాయం చేసి మొక్కలకి నీళ్ళేసాక వీటితో అయితే కొంతసేపు ఆడుకుంటాం. మన 2 పెద్ద రాబిట్‌లకి గొడవయింది కదా! దాని పిల్లయితే వచ్చి వాళ్ళిద్దరికి ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. రాబిట్ పిల్లలైతే 17 డేస్ అయిపోయాక ఈ వీడియో తీస్తున్నా. చూడండి ఎంత సైజు పెరిగాయో. అవి చాలా మంచిగానే ఇప్పుడు నడుస్తున్నాయి. గనుక రాబిట్‌ని పెంచినట్లయితే రాబిట్ పిల్లలు పెడితే గనుక చాలా సెక్యూర్‌గా అయితే ఉంచండి. చిన్నప్పుడే కాదు కొంచెం ఏజ్ అయ్యాక అంటే ఒక 15 to 20 డేస్ అయిపోయినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉంచాలి. ఇవి బాగానే నడుస్తున్నాయని కదా అని చెప్పి ఓపెన్ ఏరియాలో వదిలేస్తే పిల్లులు కుక్కలు లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం ప్రమాదం అయితే ఉంటుంది. వెళ్ళిపోతామని చెప్పి ఒక ర్యాబిట్ ని అయితే కేజీలో పెట్టేశాం. ఇంకో ర్యాబిట్ అయితే మాకైతే ఒక ఆట ఆడించింది. అసలు దొరకలేదు కేజీలో పెడదామంటే. ర్యాబిట్ డ్రాపింగ్స్ అంటే పిండ్రికలు అవన్నీ చాలా మంది పడేస్తూ ఉంటారు. అయితే మొక్కల పెరుగుదలకు చాలా మంచి పోషకాలు అయితే ఇస్తాయి. డ్రాపింగ్స్ అన్ని మనం కలెక్ట్ చేసి మొక్కలకి పెట్టినట్టయితే న్యూట్రియంట్ రిచ్ మంచి మెటీరియల్ అయితే ఫామ్ అవుతుంది. మన ర్యాబిట్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు మన షార్ట్ కంటెంట్లో చాలా మంచి ఫీడ్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.